ఈరోజు శుభదినం. నా ఆత్మీయ బంధువులందరినీ కూడా ఒకచోట కలిసి ఆనందమైనటువంటి సభా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు ఎంతగానో సంతోషం అనిపిస్తుంది. ఆత్మీయ బంధువులారా, మనం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. సమాజానికి చక్కనైనటువంటి సంస్కారం నేర్పినటువంటి శ్రీకృష్ణ భగవాన్ గారు జన్మించింది యాదవ వంశంలో. అలాంటి యాదవ వంశం మనదైనదికి మనం ఎంత గౌరవంగా ఉండాలా, ఎంత ధైర్యంగా ఉండాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఇవాళ చక్కనైనటువంటి కార్యక్రమం. ఆ భగవంతుడు ఏమన్నాడు అంటే, యుగ యుగంలో నేను జన్మిస్తాను అని అన్నాడు. ఈ టైంలో మన యాదవ జాతికి జరుగుతున్నటువంటి సమస్యల మీద పోరాడటానికి ఆ భగవంతుడు మరో రూపంలో, రాములన్న రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. ఇవాళ చక్కనైనటువంటి శుభదినం. అన్నగారి సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి బిహెచ్ఎల్ యాదవ సభ్యులు నంద గోపాల్ గారికి, అదేవిధంగా ఉదయ్ గారికి, వెంకటేష్ గారికి, మాధవ్ గారికి, శివకుమార్ గారికి, మోహన్ గారికి, పాంప్లెట్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అందరం కూడా ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉంది. మన వంశం ఎంతో గొప్పది. శ్రీకృష్ణ భగవంతుడు జన్మించినటువంటి మన వంశం, కట్ట బ్రహ్మన్న, కటక తిక్కన్న, శివాజీ లాంటి మహనీయులు ఎందరో జన్మించినటువంటి మన వంశం. మనం చక్రవర్తులుగా, రాజులుగా సమాజానికి సంస్కారం నేర్పినటువంటి యాదవ జాతి మనది మిత్రులారా. అలాంటి జాతిలో మనం జన్మించాం, అలాంటి జాతిలో మనం జీవిస్తున్నాం. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమైంది? సమాజానికి చక్రవర్తులు ఉన్నటువంటి మనం రాను రాను వెనకబడిపోతున్నాం. 1952 నుంచి 2023 వరకు దాదాపుగా 16 సార్లు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినా కానీ ఇప్పటి వరకు 1733 ఎమ్మెల్యే పదవులు ఉన్నా కానీ దానిలో కేవలం 29 మంది యాదవులు ఎంప్లాయీలు అయ్యారంటే మన యాదవ జాతి ఎంత వెనకబడిపోయిందో మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. 16 సార్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎలక్షన్లు జరిగితే మనకు రావాల్సింది 97 ఎమ్మెల్యేల స్థానాలు అయితే మనకు వచ్చింది 29 స్థానాలు. మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 16 సార్లు జరిగినటువంటి ఎలక్షన్ లో 3 సార్లు 0 మనకి ఎమ్మెల్యే పదవి కూడా రాలేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, 5 సార్లు కేవలం ఒక్క ఎమ్మెల్యే తోటే మాత్రం మనం ఉన్నాం. ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పించుకొని నా జాతి వెనుకబడిపోతుంది, నా జాతి ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ పార్టీలు కూడా అణగు దక్కుతున్నారనే ఆలోచనతోటి 2014 నుంచి కూడా అంత మునుపు అన్నగారు ఎంతగానో ఫైటింగ్ చేస్తూ ఉన్నాడు. అన్నగారు నుంచి 2014 నుంచి దాదాపుగా ఇప్పటి వరకు 16 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా అన్నతో అలుపెరగినటువంటి పోరాటం చేస్తూ ఉన్నాను. మిత్రులారా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అన్నగారు ఆంధ్రాలో ఎన్నో ఉద్యమాలు చేశాడు. యాదవుల కోసం యాదవ్ కార్పొరేషన్ తెప్పించాడు. గొల్ల మండలం కోసం పోరాటం చేశాడు. అదేవిధంగా తెలంగాణలో యాదవ్ కార్పొరేషన్ కోసం అందరం కూడా అసెంబ్లీ ముట్టడి చేశాం. ఈ టీంకి మా మిత్రులు, మా తమ్ముళ్ళు గొడిగ శ్రీనివాసు, వంశీ, కుందేల శంకరన్న, పవన్, తర్వాత లక్ష్మి, వెంకటేష్, అదేవిధంగా రామకృష్ణన్న, ఎందరో మా టీం సభ్యులందరూ, శ్రీశైలం అందరూ టీం సభ్యులందరూ కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నాం మిత్రులారా. అంతేకాకుండా ఒకసారి భూపాలపల్లిలో మన యాదవ్ ముద్దు బిడ్డ గొర్రెలు కాసుకుంటూ గొర్రెలు పోయిందనమాట, వేరే పొలంలో కాస్తే పాపం చంపారు మిత్రులారా. అలాంటి సందర్భంలో ఊరంతా కూడా ఏకం చేసేసి వాడిని జైలు పెట్టించినాం మిత్రులారా. ఎంత ఫైటింగ్ చేసినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నా అంటే తమ్ముడు యాడున్నావు అనుకుంటే ఫోన్ చేస్తే టీం అంతరం కూడా కదిలి యాదవ జాతి కోసం పనులన్నీ కూడా వదిలేసుకుని, కుటుంబాలు వదిలేసుకుని జాతి కోసం అంతా కూడా ఫైటింగ్ చేస్తున్నాం మిత్రులారా. మీరందరూ కూడా చేయగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా మాకు ఎన్నుముకగా నిలవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటే వాళ్ళ అబ్బసొమ్ములాగా మన కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మిత్రులారా. మన జాతికి ఇచ్చినటువంటి ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఏమైంది?
1977 1955 నుంచి 77 వరకు ఏర్పాటైనటువంటి ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఏ మూలకు పోయింది మిత్రులారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన జాతి గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? చిన్న చిన్న కుల సంఘాలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు, ఏదో సన్మానాలు చేసుకుంటున్నారు, సేవలు కప్పుకుంటున్నారు, అంతటితో అయిపోజేస్తున్నారు. కానీ మన రాములన్న ధైర్యం ఉన్న వ్యక్తి, గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి, నిర్భయం కలిగినటువంటి వ్యక్తి, ఇంట్లో ఉన్నడా తినడా, తిన్నారా నా కుటుంబం తిన్నదా అనే ఆలోచన చేయకుండా జాతి కోసం, జనాల కోసం, యాదవ జాతి కోసం కంకణం కట్టుకుంటూ నైట్ లేదు, పగలు లేదు, రాత్రి లేదు, మార్నింగ్ లేదు అనుకుంటా ఎప్పుడు పడితే అప్పుడు అన్నా నాకు సమస్య ఉందంటే ఆత్మ బంధువులాగా మరో రూపం ఎత్తి ఆ యాదవ జాతి ముద్దు బిడ్డ ఇంట్లో ఉంటున్నటువంటి మన రాములన్న మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. రాములన్న అలుపెరిగినటువంటి యుద్ధ వీరుడు, ఆ శ్రీకృష్ణ భగవానుడు యొక్క మరో రూపమే మన రాములన్న మిత్రులారా. ఇంకా మీకు చెప్పుకుంటే వెల్మేడులో సర్పంచ్ రాములమ్మ, ఆమెను సస్పెండ్ చేస్తే, మల్లం రాములమ్మను సర్పంచ్ చేస్తే, ఆమెనేందనమాట సర్పంచ్ పదవులు ఉన్నటువంటి ఆమెని సస్పెండ్ చేస్తే, నా యాదవ్ ముద్దు బిడ్డను మీరు సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి టీం మెంబర్స్ అందరం కూడా రోడ్లు దిగ్బంధనం చేసేసి సర్పంచ్ పదవిని మళ్లీ సంపాదించిన మిత్రులారా. అదేవిధంగా సిరిసిల్లలో కూడా ఉన్నటువంటి మన యాదవ్ బిడ్డని సర్పంచ్ పదవి నుంచి రిమూవ్ చేస్తే మా బిడ్డకు అన్యాయం చేస్తారని చెప్పి ఎక్కడికెక్కడ త్యాగాలు చేశాం, ఎక్కడికెక్కడ ఫైటింగ్ చేశాం మిత్రులారా. ఇంత మంచి మణిరత్నం ముద్దు బిడ్డ, ఈయనకి యుద్ధ నౌకేంది మిత్రులారా. మనం ఎంతకంటే ఎంత పెద్ద అవార్డులు ఇచ్చినా కానీ తక్కువ నేను చెప్తున్నాను. ఎందుకంటున్నా అంటే దాదాపు 11 సంవత్సరాలుగా అలుపెరగనటువంటి పోరాటం అన్నతో చేస్తున్న మిత్రులారా. నా పేరు చిలకల శ్రీనివాస యాదవ్ మిత్రులారా. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, అన్న యొక్క త్యాగం, అన్న యొక్క బలం మనకు ఎంతో అవసరం ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ ఎలక్షన్ లో మన జాతి ఎంత వెనుకబడిపోయిందో మీరు ఒక్కసారి అర్థం చేయండి మిత్రులారా. మీరు ఇక్కడ జనం లేనటువంటి జనాభా